హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో తక్కువ పదార్థాలతో సింపుల్గా చేసుకునే గోంగూర పచ్చడి. వేడి వేడి అన్నంలో 2 చుక్కలు నెయ్యి వేసుకుంటే కంచంలో మెతుకు కూడా వదలసరండి, అంత కమ్మగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి రెసిపీ చేసేద్దాం. గోంగూర పచ్చడి చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 100 గ్రాములు పచ్చిమిర్చి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని వేపుకుందాం. పచ్చిమిర్చి వేగిందండి, ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే కళాయిలో ఒక 2 కట్టల గోంగూరని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గోంగూరని ఉడికించుకుందాం. గోంగూరని ఇలా ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఇప్పుడు ఒక 1/2 నిమిషం పాటు ఉడికించుకుందాం. గోంగూర ఉడికిందండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, టేబుల్ స్పూన్ ఉప్పు. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకుందాం. ఇప్పుడు మరీ మెత్తగా కాకుండా కొద్దిగా 2 సార్లు అలా తిప్పి వదిలేద్దాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేశాను. ఈ ఉల్లిపాయ ముక్కల్ని మెత్తగా కాకుండా ఊరికి ఒకసారి అలా తిప్పి వదిలేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి, కొద్దిగా పచ్చిపప్పు, కొద్దిగా మినపప్పు, ఓ చిటికెడు ఆవాలు, కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు ఇందులో ఒక 5-6 ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా ఇంగువ, ఇందులోనే 2 రెబ్బలు కరివేపాకు. తాలింపు వేగిందండి, మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ గోంగూర పచ్చడిని తాలింపులు వేసుకుందాం. చూసారు కదండి, గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.